ఉత్తరప్రదేశ్లో ఓ రైలులో తలలేని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. గోరఖ్పూర్ మీదుగా ఛప్రా నుంచి లక్నవూలోని గోమతి నగర్కు నడిచే ఎక్స్ప్రెస్ రైలు స్లీపర్ కోచ్ S1లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమెను అత్యంత కిరాతకంగా చంపి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఒక పెట్టెలో బ్యాగులో కుక్కి రైల్లో వదిలేశారు. రైల్వే సిబ్బంది రోజువారీగా జరిపే సాధారణ తనిఖీల్లో భాగంగా స్లీపర్ కోచ్లో ఒక పెట్టె, ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు ఆ విషయాన్ని స్టేషన్ మాస్టర్కు చేరవేయగా ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పెట్టె, బ్యాగును తెరిచి చూడగా ఆ దృశ్యాన్ని చూసి షాక్ గురయ్యారు. నిందితులు ఆ మహిళ తలను పూర్తిగా నరికేసి కేవలం మొండాన్ని మాత్రమే ఒక పాలిథిన్ కవర్లో చుట్టి ఆ పెట్టెలో పెట్టారు. మహిళకు సంబంధించిన కాళ్లు, చేతులను వేరువేరు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి పక్కనే ఉన్న బ్యాగ్లో ఉంచారు. తల లేకపోవడం వల్ల ఆ మహిళ ఎవరనేది గుర్తించడం సవాల్గా మారింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.